తేజస్విని మనోజ్ఞ గారి గురించి చెప్పాను కదా మిత్రమా, అట్లనే మేజర్ దీక్ష గురించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రమా. మోస్ట్ ప్రెస్టేజియస్ బలిదాన్ బ్యాచ్ ని సాధించిన మొట్టమొదటి మహిళ, మెంతో ఈక్వల్ గా పారాఎస్ఎఫ్ కమాండో ఫోర్సెస్ ట్రైనింగ్ లో అది మోస్ట్ టఫెస్ట్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసి సక్సీడ్ అయ్యి బలిదాన్ బ్యాచ్ ని సాధించింది మిత్రమా. ఈ ట్రైనింగ్ అంత ఈజీ కాదు మిత్రమా. నరకం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుంది. ఫిజికల్ గా, మెంటల్ గా, ఇంటెలిజెంట్ గా, సైకలాజికల్ గా చాలా గోత్రు అవ్వాల్సి వస్తుంది. బలిదాన్ అంటే సంస్కృతంలో సాక్రిఫైస్ అని అర్థం. ద బ్యాడ్జ్ ఈస్ ద సింబల్ ఆఫ్ సుప్రీం డెడికేషన్ అండ్ విల్లింగ్నెస్. అది వాలంటరీ సెలెక్షన్. క్యాండిడేట్స్ ఎనీ రెజిమెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ నుంచి అప్లై చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. హైలీ మోటివేటెడ్ అయి ఉండాలి. వాళ్ళు ఇనిషియల్ గా స్క్రీనింగ్ చేస్తారు. ఎండ్యూరెన్స్ టెస్ట్, సైకలాజికల్ టెస్ట్, మెంటల్ స్ట్రెంగ్త్ అన్ని చూస్తారు. ప్రొబేషన్ పీరియడ్ 9 months ఉంటది. ఈడనే అసలైన ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. 90% ఆఫ్ క్యాండిడేట్స్ డ్రాప్ అవుట్ అవుతారు ఆ ట్రైనింగ్ ఫేజ్ లోనే. ఎందుకంటే ఆ ట్రైనింగ్ లో కంటిన్యూస్ ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. డైలీ 20 hours కన్నా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత కష్టంగా ఉంటుంది. అది కూడా ఎలాంటి ఫిజికల్ స్ట్రెస్, 35 kgs బ్యాక్ ప్యాక్స్ వేసుకొని 40 to 60 kilometers పరిగెట్టాలి. స్లీప్ డిప్రివేషన్ ఉంటుంది. నైట్ నావిగేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కాన్స్టెంట్ అన్సర్టనిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాంబాట్ ట్రైనింగ్స్ అని, అన్ఆర్మ్డ్ కాంబాట్స్ అని, డిమాలిషన్స్ అని, ఎక్స్ప్లోజివ్స్ అని, క్లోజ్ బ్యాటిల్ ఫీల్డ్ అని, పారాషూట్ జంప్స్ అని, సర్వైవల్ ఇన్ ద ఎనిమీ టెరిటరీ అని, హాస్టేజ్ రెస్క్యూ అని, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అని, ఇవన్నీ అయిపోయాక ఫైనల్ టెస్ట్ హెల్ వీక్ అని ఉంటది. అది నిజంగా నరకమే. చాలా ఎక్స్ట్రీమ్ బ్రూటల్ గా ఉంటది. ఒక 4-5 days కరెక్ట్ గా ఫుడ్ ఉండదు, స్లీప్ ఉండదు. ఇవన్నీ కంప్లీట్ అయితే ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయినట్టు. ఒక ఉమెన్ న్యాచురల్ బయాలజికల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఈ ఘనతను సాధించిందంటే ఆవిడ అసాధారణమైన మహిళ అండ్ వన్ అండ్ ఓన్లీ మహిళ. మెంతో ఈక్వల్ గా కంబాట్ ఇచ్చి ఫిజికల్ గా, మెంటల్ గా, సైకలాజికల్ గా, ఇంటెలిజెన్స్ గా సక్సెస్ఫుల్ గా బలిదాన్ బ్యాచ్ ని సాధించింది మిత్రమా. పారాఎస్ఎఫ్ లో ఉమెన్ అని స్పెషల్ ప్రివిలేజెస్ గానీ, కన్సెషన్ గానీ ఏముండవు. మెంతో ఈక్వల్ గా ట్రైనింగ్ ఉండాల్సిందే. తల్లిదండ్రులు కూడా పిల్లలని, ముఖ్యంగా ఆడపిల్లలు ఈ పనులే చేయగలుగుతారని వాళ్ళని లిమిట్ చేయకండి. వాళ్ళ అంబిషన్స్ ని వాళ్ళు సెట్ చేసుకొనివ్వండి, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మేజర్ దీక్ష అనే ఆవిడ వాళ్ళ పేరెంట్స్ గానీ ఎంకరేజ్ చేయకపోయి ఉంటే ఆమె ఘనత సాధించేది కాదు. సో ఈక్వల్ గా వాళ్ళ పేరెంట్స్ కూడా గ్రేటే. సెల్యూట్ టు మేజర్ దీక్ష. యూ బ్రోక్ ద స్టీరియోటైప్స్ అండ్ బిల్ట్ ఏ లెగసీ ఆఫ్ करेज. जय हिंद। मेरी प्यारी बहनों, आ जाओ फौज ज्वाइन करो। डरने की कोई बात नहीं है। देयर इज नो जेंडर डिस्क्रिमिनेशन। फौज का कोई स्टैंडर्ड्स है, पैराट्रूपर्स एंड स्पेशल फोर्सेस के लिए कोई स्टैंडर्ड्स है। वो जो कोई भी क्रॉस करता है वो सभी ज्वाइन कर सकते हैं। बिल्ड योर स्ट्रेंथ, स्टैमिना एंड एंड्योरेंस एंड जॉइन आर्मी।